హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వరల్డ్ సైకిల్ డే అంటే అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం. ఈ సైకిల్కి నాకు చాలా అభినవ సంబంధం ఉంది. నేను కాలేజ్ డేస్ నుంచి కూడా సైకిల్ వాడకం ఎక్కువగా ఉండేది. అంటే హెల్త్ పరంగా చూసుకుంటే కనుక జిమ్, వాకింగ్ ఈ అన్నిటికంటే స్విమ్మింగ్, షటిల్ ఈ అన్నిటికంటే ఎక్కువ ఫలితం ఇచ్చేది మన సైక్లింగ్ అనేది నాకు చాలా ప్రగాఢంగా నమ్ముతాను. ఎందుకంటే నేను చూశాను అనమాట. అందుకనే వారానికి అట్లీస్ట్ 3-4 డేస్ అయితే కనుక ఎక్కడో అక్కడ స్మాల్ ట్రిప్ సైకిల్ చేస్తాను. జిమ్కి వెళ్ళటమో, గ్రౌండ్కి వెళ్ళటమో, ఎక్కడో అక్కడ నా లైఫ్లో డేలో సైకిల్ పార్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ భారతీయులకి చూసుకుంటే కనుక సైకిల్ చాలా లింక్ అయి ఉంది. పూర్వం కట్నంగా రాసుకునేటువంటి రాతల్లో కూడా 70s ఆ రోజుల్లో కూడా కట్న కానుకల్లో సైకిల్, వాచ్ ఉండేది. హంబర్ సైకిల్ కానీ, ఎవాన్ సైకిల్, హీరో సైకిల్ కట్నకానుకల్లో ఇచ్చారు. అఫ్కోర్స్ ఇప్పుడు మారిన తర్వాత ఇలా మారిపోయినాయి. కానీ నేను కాలేజ్ డేస్లో చదువుకున్న రోజుల్లో మా ఫాదర్ని లోనా కొనిమ్మనంటే నీకు కొనివ్వను అని చెప్పేసి ఆయన చాలా మంకుపట్టు పట్టారు. ఎందుకంటే కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగితే జీవితం గురించి తెలియదురా అని చెప్పేసి ఆయన చెప్పేవారు. ఆయన చెప్తుంటే చాలా కోపం వచ్చేది నాకు. ఏంద్రా నాయన, అందరూ లోనాల మీద వస్తుంటే నేను సైకిల్ స్వర్ణకమలం సినిమాలాగా ఉన్నదని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైతే కనుక. సో ఎలా అయితే నాకు తొలి కష్టార్జితం, తొలి సంపాదనతో నేను సైకిల్ కొనుక్కున్నానండి. ఈనాడులో కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత నా తొలి సంపాదనతో సైకిల్ కొనుక్కున్నాను. అంతకుముందు ఒక BSA SLR సైకిల్ కూడా కొనుక్కున్నాను. అదే ఇవాళ కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇవాళ వరల్డ్ సైకిల్ డే సందర్భంగా స్మాల్ ట్రిప్ అలా రౌండ్ వేస్తామని అని అనుకుంటున్నాను. వెళ్దానండి, లెట్స్ గో. మనం సైకిల్ తొక్కినప్పుడు డిహైడ్రేషన్ చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట అండి. కొంచెం దూరం వెళ్ళినా కూడా దాహం వేస్తూ ఉంటుంది. అలా అని చెప్పి ఎక్కువ తీసుకోకూడదు, గొంతు తడుచుకోవాలి. అలా అని చెప్పి కూల్ డ్రింక్స్ అవి మనం తీసుకోవాలి, న్యాచురల్గా దొరికి అవి తీసుకోవాలి. దానిలో భాగంగా మనం కొంచెం చెరుకు రసం తీసుకుంటే కనుక మనకు చాలా ఎనర్జీ వస్తుందండి. ఎందుకంటే గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. ఇంకొక 2-3 కిలోమీటర్లు ఈజీగా మనం స్పాన్ చేయడానికి ఉంటుంది. అదే కనుక మీరు ఏదైనా కూల్ డ్రింక్ తీసుకున్నారనుకోండి, మొత్తం సైకిల్ తొక్కిన ఫలితానికి 10 రెట్లు నష్టం వస్తుంది మనకు. కాబట్టి న్యాచురల్గా దొరికేటువంటి జ్యూసే తాగడానికి మీరు ట్రై చేయాలి. చెరుకు రసం టేస్ట్ చేద్దాం రండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా జనరల్గా దొరికేటువంటి న్యాచురల్ ఫుడ్, జొన్న పొత్తులు, తేగలు, ఇలాగా చెరుకు రసం ఇలాంటి వాటికి ప్రిఫర్ చేస్తూ ఉంటానండి. మామూలుగా ఇప్పుడు కూడా ఈ చేశాను. నాకు ఇంకొక వీక్నెస్ కూడా ఉందండి. ఎవరైనా చిరు వ్యాపారులు ఉన్నారనుకోండి, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి నాకు తెలిసినటువంటి ఐడియా ఏదో వాళ్ళకి చెప్తూ ఉంటానండి. చాలాసార్లు మా వదినమ్మ కూడా చెప్తూ ఉంటుంది, నువ్వు ఉచిత సలహాలు ఇవ్వకయ్యా బాబు, దానికి వాల్యూ ఉండదని. కానీ మనకు తెలుసున్న పరిజ్ఞానం నలుగురికి పంచాలనేది నా ఉద్దేశం. నిజమే ఆవిడ చెప్పినట్టుగా మనం చెప్పిన దానికి ఏదో దానికి వాల్యూ ఉంటే తప్ప మనం చెప్పకూడదండి. అడగకుండా ఉచిత సలహా ఇస్తే దానికి అంత పెద్ద వాల్యూ ఉండదని నాకు తెలుసు. కానీ నా బలహీనతో ఏంటో తెలియదు, అలా చెప్తూ ఉంటాను. అలాగే ప్రతి వ్యక్తి వెనకాల కదిపితే ఏదో ఒక స్టోరీ ఉంటుందండి. ప్రతి వ్యక్తి మీరు ఎవరిని కదిపినా కూడా, అందులోకి మేము జర్నలిస్టులం కదా, కొంచెం ఇంకా ఏంటి అనేది పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటే ఉంటాయి. ఈ కుర్రోడు చూడండి, బాగా చదువుకున్నాడు. ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఈ పాయింట్లో ఎవరి ద్వారా తెలుసుకున్న వాళ్ళ ద్వారా చెరుకు రసం పెట్టి జీవనం సాగిస్తున్నాడు. అలాగే చాలా ఉంటాయండి. మానవుడు సంఘజీవి అండి. సమాజంతో మమేకమై బతికితేనే అది జీవనం. మనకి ఎన్ని వాహనాలు ఉన్నా కూడా మనకి సైకిల్ని అయితే నేనైతే వెళ్ళలేదండి. మిగతా వాళ్ళు చాలామంది విడిచివేస్తుంటారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో సైకిల్ వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. పర్యావరణానికి మేలు కలుగుతుంది, ఖర్చు తక్కువ అవుతుంది, ఎకానమీగా ఉంటుంది. ముఖ్యంగా బాడీకి శారీరక శ్రమ దొరుకుతుంది, వ్యాయామం కింద ఉపయోగపడుతుంది అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మా ఏరియాలో గోదావరి జిల్లాలలో సాధారణంగా ఏంటంటే సైకిల్ తొక్కితే ఆడ ఆర్థిక పరిస్థితి తగ్గిపోయింది, అందుకనే వాడు సైకిల్ మీద వెళ్తున్నాడు అనేటువంటి భావన ఉంటుందని చెప్పి చాలామంది సైకిల్ తొక్కరండి. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. ఎవడు ఏమనుకున్నా మన హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. సో దట్ నేను సైకిల్ని అయితే వెళ్ళలేదండి. నేను కార్లు కొన్నాను, మోటార్ సైకిల్ కొన్నాను, బుల్లెట్ కొన్నాను. ఎన్ని కొన్నా కూడా సైకిల్ అయితే పార్ట్లో నా లైఫ్లో వన్ ఆఫ్ ది పార్ట్. ఇదేంటంటే ఇంకా చివరి వరకు జీవితం
ముగింపు దశ వరకు కూడా ఓపిక ఉన్నంత వరకు భగవంతుడు మనకు శక్తి ఇచ్చినంత కాలం, ఆరోగ్యం ఇచ్చినంత కాలం, ఎందుకంటే నేను సైకిల్ తొక్కుతాను ఆరోగ్యంగానే ఉంటాననేటువంటి మంచి ఆత్మవిశ్వాసం నాకు ఉందండి. అందుకనే నేను సైకిల్ని విడిచిపెట్టనండి ఎప్పుడు కూడా. వారంలో 2-3 రోజులు తక్కువ అనుకుంటే సైకిల్ తొక్కుతాను. అలాగే దగ్గర ప్రదేశాలకు ఎప్పుడన్నా చిన్న చిన్న పనులకి వెళ్ళాలన్నా కూడా సైకిల్ మీద వెళ్తూ ఉంటాను. చాలామంది ఏంటి సార్ సైకిల్ మీద వచ్చారని చెప్పేసి అని అంటారు. ఈ సందర్భంగా మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను హైదరాబాద్లో ఒక మీడియా సంస్థలో పనిచేసినప్పుడు ఒక BSc చాలా ఒక ఆయన పక్కన పడేస్తే తొక్కట్లేదు ఏంటి సార్ అంటే తొక్కట్లేదండి అని అన్నాడు. పాడైపోతుందని నేనే బాగా చేయించుకుని సైకిల్ వేసుకుని రోజు మా ఆఫీస్ నుంచి ఇంటికి ఫ్లాట్కి చాలా దగ్గర అనమాట అండి. దగ్గర అంటే 2-3 కిలోమీటర్స్ సైకిల్ వేసుకొచ్చేవాడిని అండి. ఓ రోజు నేను సైకిల్ వేసుకొచ్చేటప్పుడు మా సంస్థ చైర్మన్ కారు ఎదురు వస్తుంది. నన్ను చూశారు ఆవిడ, లేడీ చైర్మన్, ఆ పేర్లు అవి రివీల్ చేయలేను నేను. సో ఆవిడ చూసి వెంటనే పైకి వెళ్ళి హెచ్ఆర్కి చెప్పారంట. నాకు హెచ్ఆర్ హెడ్ ఫోన్ చేసి నా ఛాంబర్కి రమ్మంటే నేను వెళ్ళాను. ఏమై ఉంటుంది అని అనుకున్నాను కానీ నేను ఇది ఊహించలేదు. సార్ మీరు సైకిల్ వేసుకుని ఆఫీస్కి వచ్చారంట, మేడం వద్దు అలా వద్దని చెప్పాను. మరి మీకు హాబీ ఉంటే వేరే చోటను తొక్కండి, ఇది కార్పొరేట్ ఆఫీస్ కాబట్టి మీరు సైకిల్ వేసుకొస్తే మన సంస్థ యొక్క ఇది పోతుందండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి. ఇదేంటి సార్ అసలు చాలా చిత్రంగా ఉంది. అఫ్కోర్స్ చైర్మన్ ఇష్టం కాబట్టి తప్పదు అని చెప్పి నేను ఆ రోజు నుంచి ఆఫీస్కి సైకిల్ వేసుకురాలేదు. కానీ నేను ఇక్కడ హైదరాబాద్లో KBR పార్క్లో వాక్ చేసేవాడిని అండి. నేను ఉండేదేమో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉండేవాడిని. అక్కడి నుంచి సైకిల్ వేసుకుని వెళ్ళి నేను నీట్గా అక్కడ సైకిల్ పెట్టి వాక్ చేసేసి మళ్ళీ సైకిల్ వేసుకుని వచ్చేసేవాడిని. అదే చాలా పెద్ద ఎక్సర్సైజ్. ఇది దాదాపుగా 1.5 hour 2 hours పడుతుంది నేను చెప్పినటువంటి ఎక్సర్సైజ్. ఎందుకంటే KBR పార్క్ చాలా పెద్దది కదండి. ఇలాగా నాకు సైకిల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా నాకు ఎదురైనవి. అలాగే చిన్న ఇన్సిడెంట్, ఇంకో చిన్న సంఘటన చెప్పి నేను మీకు మిగులుతాను. సైకిల్ వల్ల ఓ సైకిల్ వేసుకుని వెళ్తుంటే ఒక ఆటోడు ఇలా అడ్డంగా పెట్టున్నాడు. నేను వెనకాల ఆగి ఉన్నాను. వాడు చూడకుండా బ్యాక్ చేసి నన్ను గుద్దాడు. చిన్న మైనర్సే దాగిని, ఏందా చూసుకోవాలి కదా అంటే నా మీద రివర్స్ చేసి చాలా పెద్ద గొడవ చేశాడు. నేను ఏం చేయలేదు, నేను ఆడితో పోటీ పడి ముష్టి యుద్ధం చేయలేను కదండి. సింపుల్గా ఆడి ఫోటో తీశాను. నేను ఫోటో తీసి RTOకి పంపించాను. పంపించి నా మీద రుబాబ్ చేశాడు సార్ అంటే, వాడితో మీకు ఎందుకు సార్ అన్నాడు. కాదు వాడికి పనిష్ చేయాలంటే వెంటనే ఆయన మీడియాలో ఉన్నాను కదా, వెంటనే ఆటోని తీసుకొచ్చి సీజ్ చేసి పెట్టేశాడు. తర్వాత మన్నాడు కట్ చేస్తే ఆ యూనియన్ నాయకులతో అందరితో కలిపి ఆటో నా దగ్గరికి వచ్చాడు. సార్ ఆడేదో తప్పని చేశాడు, ఆడికి BP ఉంది, కొంచెం ఏమనుకోకండి, ఫైనాన్స్ కట్టుకోలేకపోతున్నాడు, ఆడ ఆటో సీజ్ చేశారు, కొద్దిగా ఇప్పించండి సార్ అన్నాడు. లేదు ఒక 2-3 days ఉంటేనే కానీ తెలుస్తుంది, నేను సైకిల్ వేసుకొస్తున్నాను చిన్నతనంతో ఆడేడో నేను ఆఫ్టర్ ఆల్ అనుకుని మాట్లాడాడు. ఆడు ఇష్టానుసారం మాట్లాడాడు. నేనేంటో చూపించాలి కదా. ఒక 3 days అయితే ఉన్నాయంటే, కాదు సార్ మీకు ఎక్కడ కావాలితే అక్కడ క్షమాపణ చెప్తాడు, మీకు ఎక్కడైతే చేశాడో అక్కడ క్షమాపణ చెప్తాడు. నాకు ఏం వద్దాయా, ఒక 3 days ఉండని చెప్పి రోజుకి 1000 రూపాయలు వాడికి ఖర్చు అవుతుంది. అదే ఇంటికి కానీ ఫైనాన్స్కి కానీ కట్టాలంట చెప్పాడు ఆ యూనియన్ నాయకుడు. అవసరమైతే ఆ 3000 నేను తర్వాత ఇస్తాను, ఇప్పుడు ఇవ్వను కానీ తర్వాత ఇస్తానని చెప్పేసి 3 రోజులు ఆయన ఫర్నిష్ చేసి, ఇంకోసారి ఎప్పుడు కూడా ఇలాంటిది చూసుకో, సైక్లిస్టులు అంటే అమర్యాదగా ఎప్పుడు ప్రవర్తించకని చెప్పి ఆయనకు వార్నింగ్ ఇచ్చాను. ఇలా 2-3 ఇన్సిడెంట్లు నాకు సైకిల్ సందర్భంగా జరిగినాయి. నేను అలాగే మీకు చాలాసార్లు చెప్పాను, నేను హిమాచల్ ప్రదేశ్లో హిల్ స్టేషన్లో సైకిల్ చేశాను, నేను లడాఖ్లో చేశాను, చాలా ఉన్నాయండి. వీలైతే ఈ కరోనా దగ్గర నుంచి కొద్దిగా బ్రేక్ అయింది. సో ఇవి కూడా ఓవర్కమ్ అవుతుంది. మళ్ళీ త్వరలోనే నేను ఒక సైకిల్ ట్రిప్ అయితే చేయడానికి ప్రయత్నం చేస్తానండి. ఓకేనండి. ఇది ఇవాళ వరల్డ్ సైకిల్ డే సందర్భంగా నా లైఫ్లో జరిగినటువంటి 2 ఇన్సిడెంట్లని మీకు చెప్పి సరదాగా వేసినటువంటి స్మాల్ స్పిన్ ట్రిప్ని మీకు చూపించాలనే ప్రయత్నంలో భాగంగా చేశానండి. ఉంటానండి. ఇది వీడియో పోస్ట్ చేసేటప్పుడు 1 day అవుతుంది. ఇవాళ కాదు కదా, నిన్న కాదు ఇవాళ అని చెప్పేసి మీరు కామెంట్స్ పెట్టద్దు. ఇవాళ June 3 వరల్డ్ సైకిల్ డే అనమాట అండి. ఓకేనండి. ఇది ఇవాళ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఉంటానండి.